నా పోయింది వాక్యం మరి నా ప్రాణం పోయినా నారాయణ వాక్యం మరో లేకున్నాను అత్తగారు గొంతు గొంతు పిసికి వాళ్ళ వచ్చేది నా అన్న పుత్రుడు నా చిన్ని పడలు నా మేన పడలు చాలా పుత్తగిచ్చి చాలా పడ్డాను చెప్పిన ఇంతవరకు అయినా నా మాట వినలేదు కాబట్టి నువ్వు ఈ గేటు పట్టణంలో వీల్లేదు ఇంకా అయ్యా ఈ ఓల్గొండ పట్టణంలో ఎక్కడికి వెళ్ళబట్టున్నావు అత్తగారు ఈ ఓల్గొండ పట్టణంలో ఎక్కడికి వెళ్ళమంటున్నావు అంటున్నావా సరే మరి నీ పుట్టింటి పెట్టారు కదా పట్టు చీర పట్టు సొమ్ములు నగలు అన్ని తీసి నా కాళ్ళ దగ్గర పెట్టవే బెట నా వంటి మీద ఉన్న ఈ చీర నగలు సొమ్ములు అన్ని ఇప్పమంటున్నావు అత్తగారు ఇప్పుడే నగ రాసి ఇప్పు ఇస్తారు అత్తయ్యా కట్టిన చీర మరి ఎంత ముందు చిన్ని పడలు కదా అత్తయ్యా మరి నా మీద కొంచెం కూడా నీకు జాలి లేదు అత్తగారు పన్ని అడవి పందికి పన్ని 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 అదే అదే పన్ని పన్ని అడ్డం తీ గొంతు కోస్తాడు అడ్డం ఉండేమంటే పన్ని 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 ఏడ పడాల కుర్చీ కాడికి వచ్చి పడాల తంతే అట్ట తన్ను బోడి పిక్కులు ఉన్నట్టు ఆ చెవులకు పని ఒకటి ఇప్పుడే కొంచెం వినపురా అక్కడ సావుని తమ్ముడు రాలే తీరిపోయినా దీనికి కూడా తీరిపోయింది
నా తమ్ముడు రాలేంగా నిద్రపోయినాడు. ఉదయ్ నాకు సావు. నువ్వు అట్టు తెచ్చి రూమ్ మళ్ళించుకో. వచ్చా పడుకుంటాడు ఏడమాకు. పడద్దు వీడియోలు అందుకు. అత్తయ్య మరి ఈ కాపవారి బజార్లో ఈనాటి వీధులు నా వంటి మీద ఉన్న ఈ చీర రవిగా నగలు సొమ్ములు అని పెడతారు కదా అత్తమ్మ. మరి నా శరీరాన్ని దాచుకోవడానికి 6 గ్లాసులు పంట ఇవ్వండి అత్తగారు.